హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ కిట్టు. సో థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! మీరు అడిగిన, అనుకున్న డీఐవై రూమ్ టూర్ అండ్ నా మెటీరియల్స్ అన్నీ చూపిద్దాం అనుకుంటున్నాను. సో మనకి నచ్చనోళ్ళకి మనకు నచ్చని పనులన్నీ కొన్ని చేయాలి కదా! సో అలాగే మీరు అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నాను. నిజంగా నాకు హోమ్ టూర్స్ అన్నా, రూమ్ టూర్స్ అన్నా ఇష్టం ఉండదు. ఐ ఫీల్ ఇట్స్ దేర్ పర్సనల్ స్పేస్ అని. సో మీరు ఇన్ని సార్లు అడుగుతున్నారు. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు షేర్ ఏదైనా సరే. ఇంక అందుకని వీడియోలోకైతే వెళ్ళిపోదాము. దానికన్నా ముందు ఒక మాట అయితే చెప్తా. ఈ మెటీరియల్స్ అన్నీ నేను ఇలాగా తెచ్చుకున్నానని కాదు, ఇలా సెటప్ చేశానని కాదు. సో ఇట్ టుక్ మీ సో లాంగ్ అనమాట. ఆల్మోస్ట్ ఎలా అంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను మెటీరియల్స్ అన్నీ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఒక్కొక్కటి పర్చేస్ చేయడం, ఒకవేళ క్రాఫ్ట్ షాప్కి వెళ్తే ఏదైనా నచ్చితే తీసుకొని రావడం, లేదు అని అంటే తర్వాత నేను మెటీరియల్స్ నాకు కావాల్సినవన్నీ రీసెర్చ్ చేసి కొనుక్కోవడము మీషోలో నుంచి ఇలా జరిగింది. సో అందుకే చెప్పేస్తున్నాను, మీరు స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ విత్ ద పెయింట్స్ అండ్ సింపుల్ పెయింట్ బ్రషెస్ అండ్ డ్రాయింగ్ బుక్ మీరు నమ్మరు, నేను దాంతోనే స్టార్ట్ చేశాను. సో మీరు కూడా అలాగే చేయండి. తర్వాత యూ మేక్ ఇట్ బిగ్. ఉన్న వాటితోని రీయూజ్ చేస్తూ చేయండి. దాన్ని బట్టి మీకు అలవాటు అవుతుంది అండ్ యూ ట్రై డిఫరెంట్ ఆర్ట్ ఫామ్స్ అనమాట. నేనైతే అదే సజెస్ట్ చేస్తాను. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బిజినెస్ అయినా సరే, మనకి నచ్చిన పని లైక్ ఇలాంటి ఆర్ట్స్ అయినా, డిఐవైస్ అయినా ఏదైనా చిన్న దాంతో స్టార్ట్ చేసి యూ మేక్ ఇట్ బిగ్. వన్స్ మీరు టైం ఇన్వెస్ట్ చేస్తూ మంచిగా చేస్తున్నారంటే అప్పుడు మనీ ఇన్వెస్ట్ చేసుకున్నా మనకేం అనిపించదు. సో ప్రెజెంట్ అయితే యుక్తిక పడుకుంది. నేనైతే రూమ్ చూపిస్తాను రండి. సో దిస్ ఇస్ మై రూమ్. దీనికన్నా ముందు ఫస్ట్ నా నేమ్ ప్లేట్ లైఫ్ విత్ కిట్టు మీరు చూసుంటే నేను ఒక షార్ట్ వీడియోలో చేశాను. యుక్తిక పడుకుంది డోరేదో. సో పెయింట్స్ విషయానికి వచ్చేసరికి యాజ్ ఐ సెడ్ మీరు మేకింగ్ ఇవన్నీ చూసుంటారు. నేనైతే వైట్ చూస్ చేసుకున్నా అండ్ ఇక్కడ ఒక చెక్క కొట్టిపించాను. ఎలా అంటే నేను ఒకవేళ అక్కడి నుంచి కూర్చొని వీడియోస్ తీసుకుంటే టేబుల్ దగ్గర నుంచి ఇది కొంచెం బాగా కనిపించాలి అని చెప్పేసి ఈ చెక్క కొట్టిపించాను. సో లిటిల్ ఫ్లవర్ వాస్ ఇది గుర్తుంటే నేనే చేశాననమాట ప్లేట్ మీద. అండ్ ఈ ఫ్లవర్ వాస్ నేనే చేసా. ప్లాస్టిక్ బాటిల్, ఈవెన్ గ్లాస్ కూడా. హాల్‌లో ఉన్న క్రీపర్ తెచ్చి ఇక్కడ పెట్టాను. అండ్ అనదర్ ఎక్స్‌ట్రా క్రీపర్ అనేది యాడ్ చేశాను. అండ్ నాకు కొలాబ్‌కి వచ్చిన వాట్ వి సే పేజ్ గుర్తులేదు. హ్యాండ్‌మేడ్ గిఫ్ట్ అనమాట. సో బాల్కనీ నేను హోమ్ టూర్‌లో చూపిస్తాను. ఇక్కడైతే చూపించను. క్లాక్ హాల్‌లో ఉన్నది ఇక్కడ తీసుకొనొచ్చి పెట్టాననమాట. నాకెందుకో ఆ క్లాక్ ఇష్టము. మా ఆయన అప్పటికి అన్నారు, "నీకు కొత్త క్లాక్ కొంటాను" అని. నాకైతే ఇష్టం లేదు. ఈ రూమ్‌లో నా 50K సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది. అది చూపించే ముందు కర్టెన్స్ గురించి మాట్లాడతాను. సో రూమ్ అంతా వైట్‌గా ఉంది కాబట్టి ఐ చూస్డ్ ఫర్ వైట్ కర్టెన్స్. అండ్ ఎలా అంటే ఏదో కర్టెన్ వెయ్యాలి అంతే, నాకు బ్లాక్ అవుట్ వద్దు అని అనుకున్నాను. సో ఐ చూస్డ్ ట్రాన్స్పరెంట్ వన్. ఇప్పుడు నేను ఈవినింగ్ షూట్ చేస్తున్నాను కాబట్టి ఇలాగుంది. నేను పక్కన వీడియో యాడ్ చేస్తాను. మార్నింగ్ అయితే ఎంత బాగా సన్‌లైట్ వస్తుందో ఈ రూమ్‌లో మాత్రం, జస్ట్ బికాస్ ఆఫ్ ద కర్టెన్స్. అండ్ నాకు ఎక్స్ట్రా కలర్స్ ఏం యాడ్ చేయాలనిపించలేదు. కానీ మంచిగా ఏదో లైట్‌గా కలర్ యాడ్ అయితే బాగుంటుంది కదా! సో ఐ చూస్డ్ ఫర్ దిస్ యెల్లో ఫ్లవర్స్. దీంట్లో మనకి ఇంకా బ్లూ ఉన్నాయి, పింక్ ఉన్నాయి. కానీ ఎందుకో యెల్లో అయితే బాగుంటుంది అనిపించి ఇదైతే యాడ్ చేశాను. సో ఇది ఆన్లైన్‌లోనే తీసుకున్నాను. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా బాగుంది. మీకు లింక్స్ కావాలంటే నన్ను అడగండి. నెక్స్ట్ వచ్చేసరికి 50K సర్ప్రైజ్ అన్నాను కదా! హియర్ యూ గో మై మిర్రర్ అనమాట. నిజం చెప్తున్నా, ప్రతి ఆడపిల్లకి ఇంట్లో ఇలాంటి మిర్రర్ ఉండాల్సిందే. ఎందుకంటానంటే ఇట్ గివ్స్ సో మచ్ సాటిస్ఫాక్షన్.
ఆ అద్దంలో అలాగా మన డ్రెస్ అంతా చూసుకొని అటైర్ ఎలా ఉంది టాప్ టు బాటమ్ అంతా ఇలాగ మిర్రర్లో కనిపిస్తుంటే ఇంకేం కావాలి. ఐ వాజ్ సో హ్యాపీ ఫర్ దిస్. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది ఈ మిర్రర్ గిఫ్ట్గా రావడం. ఇది ఐడియా మాత్రం నాదే. వన్స్ నాకు తెలిసి ఛానల్ స్టార్టింగ్లోనే అనుకుంటా ఐ ఆస్క్డ్ ఫర్ దిస్ మిర్రర్. నేను ఆన్లైన్లో చూశాను, అరౌండ్ 7,000 అంత ఉంది, బట్ ఇంతే లెంత్ అనమాట. కానీ మా హస్బెండ్ బుర్రవాడి ఈ మేడ్ ఇట్ ఆఫ్లైన్ షాప్లో చేయించారు. సో మీరు నమ్మరు, సారీ మాటలు తడబడుతున్నాయి, 3,000 కాస్ట్ అయింది. బట్ వర్త్ ద కాస్ట్ అని చెప్తాను. మీరు ట్రై చేయాలనుకుంటే ఆఫ్లైన్లో ఇమేజ్ పెట్టి ఇమేజ్ చూపించి మీరు చేయించుకోండి. ఇలాంటి మిర్రర్స్ పెడుతున్నప్పుడు కిందన మనకి ఇలాగా యాంటీ స్లిప్ మ్యాట్ అనేది పక్కాగా ఉండాలి. పిల్లలు ఉంటారు కాబట్టి నేను అందుకే ఇలాంటి మ్యాట్ ఆఫ్లైన్లోనే తీసుకొని వేశాను. ఇంకోటి ఏం చెప్దాం అనుకున్నానంటే, ఇందాక మాట కట్ చేసేసా. ఛానల్ స్టార్టింగ్లోనే ఈ మిర్రర్ నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, కానీ నాలో అంత కాన్ఫిడెన్సే లేదు. నిజంగా ఛానల్ పెడుతున్నాను, అసలు రన్ అవుతుందా, నేను చేయగలనా అంత ఇదిలో స్టార్ట్ చేశాను. అలాంటిది ఇక్కడ వరకు తీసుకురాగలిగాను జస్ట్ బికాస్ నా ఫ్యామిలీ సపోర్ట్ అండ్ మీరు కూడా. అండ్ సైడ్ వచ్చేసరికి ఇలాగొక ప్లాంట్ అనేది పెట్టాను, ఆర్టిఫిషియల్ది. మీకు తెలుసు యుక్తిక చిన్నది అండ్ నేను ఏమంటారు న్యాచురల్ ప్లాంట్ మీద సాహసం చేయలేకపోయాను. ఎందుకు తెచ్చి చంపేయడం అన్నట్టు అనిపించింది. యూట్యూబ్ వీడియోస్ తీయాలి అని అంటే మనకి యాంబియన్స్ ఎంతైతే ఇంపార్టెంటో అంతే ఇదిగా లైట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో నేను అందుకని ఇక్కడ 2 ట్యూబ్ లైట్స్ అనేది మనీ ఇన్వెస్ట్ చేసుకొని మరీ పెట్టుకున్నాను. నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 10,000 15,000 రూపీస్ మొబైల్లో కూడా క్వాలిటీ బాగానే ఉంటుంది. కాకపోతే లైట్స్ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోండి రాదర్ దాన్ ద ఫోన్స్. సో అదే చెప్తా, ఏదైనా బేసిక్ కెమెరా స్ట్రక్చర్తోనే మనం వాడతాము ఎన్ని ఫీచర్స్ ఉన్నా సరే. సో అందుకే లైట్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. అండ్ నా బెస్ట్ డెసిషన్ ఆర్ ఎల్స్ బెస్ట్ పార్ట్ అంటే ఈ టేబుల్ అనమాట. ఇది ఎలాంటి ఎడలో కొనాల్సి వచ్చింది అని అంటే, నేను ఫస్ట్ నా ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ యూస్ టు సిట్ డౌన్ అండ్ డూ ద డిఐవై. మనకి చిన్న స్టడీ టేబుల్ ఉంటుంది కదా, దాని మీద చేసేదాన్ని. పద్దాక లెగిసి మెటీరియల్స్ తెచ్చుకొని కూర్చోవడం, మెటీరియల్స్ తెచ్చి కూర్చోవడం అలా చేసేదాన్ని. సో ఫస్ట్ ఛానల్లో మనకి వీడియోస్ అలాగే చేసేదాన్ని అనమాట. లేటర్ ఆన్ ప్రెగ్నెన్సీ వచ్చింది, 3rd month ఐ థింక్ లైక్ దాట్. మా హస్బెండ్కి వద్దు, ఇట్స్ నాట్ కరెక్ట్ అలాగా మనము కింద కూర్చొని అన్నిసార్లు లెగడము అని చెప్పేసి ఈ టేబుల్ కొన్నారు. ఇది ఆఫ్లైన్లోనే తీసుకున్నారు. ఆల్మోస్ట్ టేబుల్ అండ్ చైర్ 7,000 6,000 ఆ రేంజ్లోనే పడింది. మేము కొని ఇప్పుడు 3 years అయిపోతుంది కదా, అంతేనా? సో అదనమాట దీని స్టోరీ. బట్ వన్ ఆఫ్ ద గ్రేట్ డెసిషన్ ఇది తీసుకోవడము. నిజమే, మనం ఎంత పని చేసేటప్పుడు కంఫర్టబుల్గా ఉంటామో అంత బాగా వర్క్ చేయగలుగుతాము. ఇది నేను చెప్పిన మాట కాదు, మా హస్బెండ్ చెప్పిన మాట. బట్ దిస్ ఈజ్ మై టేబుల్. అండ్ రీసెంట్లీ నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. దిస్ ఈజ్ మై విజన్ బోర్డ్. ఇంకా ఫిక్స్ చేయాలి ఈ రూమ్లో, సో పెడదాం అనుకుంటున్నా. అండ్ ఇక్కడ ఒక సారీ చెప్పడం మర్చిపోయాను, నా టేబుల్ వెనకమాల మనకి విండో అనేది ఉంటుంది. సో ఐ కెన్ ఈజీలీ పుల్ మై కర్టన్స్ అండ్ వర్క్ అనమాట. సో అందుకని చెప్పేసి టేబుల్ ఇక్కడ ఫిక్స్ చేశాను. సో మీరు నా టేబుల్ మీద చూసుంటే ఐ మేక్ షూర్ దట్ థింగ్స్ ఆర్ వెరీ సింపుల్, చాలా సింపుల్గా ఉంచుకున్నాను. అండ్ అంతే ఐ మేడ్ షూర్ దట్ యుక్తికకి ఏది అందకూడదు అని. సో అది వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ముఖ్యం బిగులు అన్నట్టు. సో దాట్స్ ఇట్. ఈ ఈషాలో కొనిన మనకి ఆదియోగి అండ్ చిన్న బుల్లి వినాయకుడు అండ్ నెమలిక, స్మాల్ వాట్ వి సే ఏదో క్యాక్టస్ లాగా పిచ్చి ప్లాంటే అనమాట. అండ్ వాట్ వి సే లక్కీ ప్లాంట్ అంటారు కదా, లక్కీ బ్యాంబూ, అదొకటి పెట్టుకున్నాను. అండ్ రీసెంట్లీ చేసిన క్యాలెండర్. దీనికి టేబుల్ మీదే మనకి ఇలాగా ఎల్ షేప్లో మనకి ఈ రింగ్ లైట్ అనేది వస్తుంది. సో ఆన్ చేసి చూపిస్తాను. సో ఇలాగా మనకి టేబుల్ మీద ఇక్కడ కూర్చొని మనం ఇక్కడ షూట్ అనేది చేస్తాము.
సో మీరు చూడొచ్చు ఎంత క్లారిటీ అనేది వస్తుందో. ఎన్ని లైట్స్ ఉన్నా మనం చేసే ఆర్ట్ బాగా కనిపించాలంటే దీని మీద మనకి ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. ఇది ఆర్ట్ కనే కాదు, ఈవెన్ ఇఫ్ యూ డూ కుకింగ్, మనం ఆ కుకింగ్ వాట్ వి సే టేబుల్ ఉంటుంది కదా, దానికైనా మనము పెట్టుకోవచ్చు అనమాట. సో అలాంటిది ఇది, కాకపోతే దీనికి లైట్ రాదు, జస్ట్ మనకి ట్రైపాడ్. నిజం చెప్తున్నా, ఇలాగా ఇక్కడ మనకి వాట్ వి సే ఫోన్ ఉంటుంది, ఫోన్ నుంచి మనం ఇక్కడ వీడియోస్ అనేది చేస్తాము. ఇలా ఆపరేట్ చేసుకుంటాను. సో ఎవరైనా స్టార్టింగ్ ఓన్లీ ఆర్ట్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా ఏదైనా సరే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా ఈ రెండు. సో ఇలాగ బేసిక్ టూల్స్ అన్నీ అయితే నేను ఇక్కడ హ్యాండీగా పెట్టుకున్నాను. సిజర్స్ నుంచి కటర్, పెన్, పెన్సిల్, ఈరేజర్ అలాగా ఇలా ఒక దగ్గర పెట్టుకున్నాను. ఇక్కడ నా మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. మెటీరియల్స్ అంటే అన్నీ అనమాట, బుక్స్, ఆర్ట్, డిఐవై మెటీరియల్స్, అండ్ దాంతోపాటు నా బట్టలు కూడా. మీరు చూసుంటే బట్టలు కూడా నేను ఇక్కడే పెట్టేసుకున్నాను. ఇదివరకు మా ఫ్యామిలీ బట్టలన్నీ ఈ ర్యాక్స్లో ఉండేవి, బట్ అవి షిఫ్ట్ చేసేసి ఇలాగ రూమ్ కోసం నాకు ఫీజిబుల్గా ఉండాలని ఇక్కడే మెటీరియల్స్ పెట్టుకోవడం జరిగింది. అండ్ నా బట్టలు కూడా ఇక్కడ, ఎందుకంటే మిర్రర్ ఉంది కదా, సో స్టైలింగ్ వీడియోస్ వాటికి చేయడానికి యూజ్ ఉంటుందని. అండ్ దీని కిందన చూస్తే ఇక్కడే నాకు యూట్యూబ్కి ఎక్స్ట్రాగా కావాల్సిన పవర్ బ్యాంక్, స్టోరేజ్, ది ట్రైపాడ్ అలాంటివన్నీ పెట్టుకున్నాను. మా హస్బెండ్ ల్యాప్టాప్, అండ్ ఆ కిందన వచ్చేసరికి మా హస్బెండ్ జిమ్ సామాన్లు కూడా ఇక్కడే పెట్టేశాము. ఎందుకంటే ఐ మేడ్ షూర్ దట్ మా ఇద్దరికి రూమ్ కొంచెం ప్రొడక్టివ్గా యూజ్ అవ్వాలి, అండ్ చాలా స్పేషియస్గా ఉంది కాబట్టి హీ క్యాన్ కమ్ హియర్ అండ్ వర్క్అవుట్. నేను కూడా చేయాలనుకుంటున్నాను. సో అందుకని దిస్ ఈజ్ అవర్ రూమ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడైతే మెటీరియల్స్ చూపిస్తాను. సో టేబుల్లో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, దట్ మనకి ఇలాగ ర్యాక్స్ అనేవి వచ్చాయి. సో బేసిక్గా క్రాఫ్ట్ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అవే ఇక్కడ పెట్టుకున్నాను నేను. చూసారు కదా, జామెట్రీ బాక్స్, మనకి గ్లూ గన్ను, ఇలాగా సింపుల్వి. ఆ కిందన వచ్చేసరికి మనకి బేస్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్ వాటికి యూజ్ చేస్తాను ఆ మెటీరియల్స్, అండ్ కొన్ని టేప్స్, అండ్ దాంతోపాటు కొన్ని గ్లిటర్స్ అనమాట. ఈ ర్యాక్ యుక్తికాకి యాక్సెసిబిలిటీ ఉంటుంది, అందుకే ఇలా ఉందన్నమాట. ఎలా పడితే అలా తీసేసింది. ఈ కిందన ఏముండదు, జస్ట్ బేసిక్. వెన్ ఇట్ కమ్స్ టు ఈ ర్యాక్ వచ్చేసరికి నాకు కావాల్సిన మౌల్డెడ్ క్లేస్, ఎంసీల్స్ ఇక్కడ పెట్టుకున్నాను, అండ్ కొన్ని ఎక్స్ట్రా థింగ్స్, గ్లూ గన్ స్టిక్స్ అవన్నమాట. కిందన వచ్చేసరికి ఎక్స్ట్రా మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. ఏవైతే రేర్గా యూజ్ చేస్తానో వచ్చేసరికి పేపర్ కటర్స్, ఇవి డిఫరెంట్ షేప్స్ అన్నమాట, క్లే టూల్స్ ఇవి, ఇలాగా లీఫ్, స్టార్, ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. యూజువల్లీ కేక్స్ చేస్తారు కదా, వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. నేను యూజ్ చేసేది మాత్రం క్లేక్ అనమాట. అండ్ ఎక్స్ట్రా మెటీరియల్స్, ఎక్స్ట్రా ఆర్గనైజర్స్ అలాంటివన్నీ. ఈ పేపర్ క్విల్లింగ్ నాకు తెలిసి నేను 7th or 8th క్లాస్ చదువుతున్నాను, అప్పుడు కొనుక్కున్నాను. ఒక హాలిడే దాంట్లో చేద్దాము అని చెప్పేసి, సమ్మర్ హాలిడేస్ అప్పుడు. అది ఇప్పటికీ అలాగే ఉంది. కాలు దగ్గరే పెట్టుకున్నాను, ఎందుకంటే నేను ఒక పెయింట్స్ ఆర్గనైజర్కి ఒక ఆర్గనైజర్ చేశా, మీరు వీడియోస్లో చూసుంటే. కాకపోతే అది నాకు ప్లేస్ అనేది సెట్ అవ్వలేదు ఇంకా, అందుకే ప్రజెంట్ ఇక్కడ పెట్టుకున్నాను. కొన్ని మంచిగా బాగుంటే అన్నీ సెట్ చేయాలి దాన్ని కూడా. సో ఈ పెయింట్స్ అన్నీ మీరు చూసారు కదా, ఇలాగా నా టేబుల్ కిందనే ఉంటాయి. అండ్ మనకి కీప్యాడ్ దగ్గరకు వచ్చేసరికి కొన్ని నోట్ బుక్స్ పెట్టుకున్నాను, లైక్ డ్రాయింగ్ బుక్స్. సో ఏదైనా పేపర్ కావాలంటే గబాల్ మనం తీసి ఇక్కడ నుంచి చింపేస్తాను. సో అదనమాట. ఇదే నా ఆస్తి. మీరు అడుగుతున్నారు కదా చూపించక్క అని, ఇదే అనమాట. సో అన్నీ ఏదైతే ప్లేస్లో పెట్టానో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో డీటెయిల్గా
ఏంటి, ఎక్కడ తీసుకున్నా, ఏంటి అవన్నీ చూపించేస్తాను. మీరు ఒకసారి ఒక లుక్ అయితే వేసేయండి. జ్యువెల్లరీ మెటీరియల్స్ నుంచి క్రాఫ్టింగ్ మెటీరియల్స్ దాకా అన్నీ చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే కొంచెం జ్యువెల్లరీ మెటీరియల్స్ చూపిద్దాం అనుకుంటున్నా. జస్ట్ గివ్ మీ ఎ మినిట్. మీరు చూసుంటే నేను ఒక ప్లాస్టిక్ ర్యాక్‌లో మొత్తం అంతా మనకి డ్రావర్స్ వస్తాయి కదా! వాటిని నేను జ్యువెల్లరీ ర్యాక్ లాగా వేసేసుకున్నాను అన్నీ. సో, దీంట్లో మీరు డిఫరెంట్ కుందన్స్ సారీ లాకెట్స్ అన్నమాట. ఓపెన్ చేసి చూపిస్తాను. దీంట్లో ఒక్కొక్కసారి నేను ట్రావెలింగ్‌లో తెచ్చుకున్నవి గూడా ఉంటాయి. లాకెట్లు, లక్ష్మీదేవి కాసులు, మనకి స్టెప్ చైన్స్ చేస్తారు కదా! వాటికి హుక్స్. సో, బుద్ధవి ఇలాగా వేరియస్ అన్నమాట. ఒకటని కాదు. చాలా. మీరు చూసుంటారా? ఇగోండి వినాయకుడు కనిపిస్తుందా? వినాయకుడు. యాక్చువల్లీ నాకుంది ఒక మంచి నెక్ పీస్ చేసుకోవాలి అని. కుదరట్లేదు. ఇగోండి లీఫ్ షేప్స్ ఇలాగ డిఫరెంట్ కాసులు, దాంట్లో సిల్వర్‌ది కాసు, ఓము, స్వస్తిక్ చాలా ఉన్నాయి అలాగా వేరేగా అన్నమాట. సో, అలాంటివన్నీ ఇలా చిన్న బాక్స్‌లో వేసుకున్నాను. సో, చిన్న బీడ్స్ అన్నమాట. అండ్ సేమ్ అలాగే మనకి ఇంకొన్ని వాట్ వి సే లాకెట్స్ అన్నమాట. ఇదిగోండి ఈ షేప్. ఇది మెటల్ కాదు. సంథింగ్ ప్లాస్టిక్. ఇదిగోండి. మన నెక్ పీస్ కానీ, యాంక్లెట్స్ కానీ వాటికి చేసుకోవడానికి చాలా బావుంటది. ఎప్పుడు చేయలేదే అని అనకండి. ఎందుకంటే చేయలేదు. చేస్తే చెప్తాను. సో, వీటినేమంటారు కిందన జుమ్కాస్. ఫస్ట్ మన ఛానెల్‌లో నేను నెమలి బేస్‌తో చేశాను కదా! జుమ్కాస్. దానికి యూజ్ చేశాను ఈ జుమ్కాస్. మనకి థ్రెడ్స్‌తో జుమ్కాస్ అవి చేస్తారు కదా! దాని బేస్ అన్నమాట. వేరియస్ సైజ్ ఇదంతా ఒక సెట్. అండ్ అదే ఇయర్ రింగ్స్ చేయడానికి మనకి పైన కప్ ఉంటది కదా! సో, అవన్నమాట. ఇవి కూడా డిఫరెంట్‌గా కిందన ఒకవేళ పర్ల్ వచ్చిందనుకోండి దానికి. సో, అలాగా. దీన్ని జర్దోసి అని అంటారు. ఇప్పటికొచ్చి ఎప్పుడు వాడలేదు. లిటరల్లీ ఎక్సైటెడ్‌గా ఉన్నా ఇది వాడడానికి. ఇది ఎంత బావుంటదో కానీ ఫినిషింగ్ చాలా బా వస్తది దీనిది. ఇది కూడా ఎప్పుడూ చేయలేదు. మీకు చెప్పనా నేను కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ దేని మీదైనా ఉన్నాను అనంటే నా జ్యువెల్లరీ మెటీరియల్స్ మీద. అన్నీ ఉన్నాయే కానీ ట్రై చేయట్లేదు అన్న ఒక డిస్సాటిస్ఫాక్షన్ నాకు ఈ మెటీరియల్స్ మీదే ఉంటది. సో, ఈ కొన్ని జ్యువెల్లరీ మెటీరియల్స్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా కామెంట్స్ మీద కామెంట్స్ పెట్టండి. ప్రెషర్ వస్తది నేనే చేస్తాను చచ్చినట్టు. ఇది మీరు చెప్తే నమ్మరు. ఇన్విజిబుల్ చైన్ కోసం నేను ఇక్కడ దగ్గరలో ఉన్న మనకి బేస్ మెటీరియల్స్ దొరుకుతాయి గదా! అక్కడ తీసుకొనొచ్చాను. కానీ ట్రై జేయల. ఆ ట్రెండ్ గూడా ఎళ్ళిపోయింది. సో, దానికి సంబంధించినయి. ఇయి కూడా కొన్ని లాకెట్స్ క్యూట్ లాకెట్స్. చూడండి పెంగ్విన్, పాండా, చూడండి ఫ్లవర్ చాలా ఉన్నాయి ఇలాంటివి. ఎళ్ళినప్పుడల్లా మోసుకొనొస్తాను. ఓహ్! సారీ హార్ట్ పడిపోయింది. మనకి జ్యువెల్లరీ కోసం బేసిక్‌గా మెటీరియల్స్ కావాలి గదా! అవన్నీ అన్నమాట. మనకి హుక్స్ చూసారా? జంప్ రింగ్స్ సిల్వర్, గోల్డ్. మనం మీషోలో ఆర్డర్ పెట్టుకున్నా నేనెక్కువ మీషో యూజ్ చేస్తాను. సో, వాటిల్లో ఇలాంటి సెట్ ఇస్తారు. నేనేం చేస్తానంటే అలాంటివి 2 సెట్లు పెట్టుకొని అవన్నీ ఓపెన్ చేసేసుకొని చూడండి. ఇలా వేరేగా బాక్సుల్లో వేసుకుంటాను. ఈ జంప్ రింగ్స్ నేను ఆఫ్‌లైన్‌లో నాకు బాక్స్ దొరికింది.
ఐ మీన్ క్వాంటిటీలో ఎక్కువగా డిఫరెంట్ సైజెస్వి. సో తీసుకొని వచ్చాను మనకి జంప్లింగ్స్ యూజ్ అవుతాయని. సో అదనమాట. ఈ బాక్సెస్ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, ఎస్పెషల్లీ ఈ రెక్టాంగులర్ షేప్లోవి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ పడ్డాయి. ఇంకందుకే ఆపేసి తర్వాత ఈ చిన్న చిన్న చట్నీ డబ్బాలు ఉంటాయి కదా, ప్లాస్టిక్వి, ఇవి తెచ్చుకున్నాను. ఇది ఒకటి నాకు ₹2 ₹3 పడ్డాయి. ఇవి తెచ్చుకొని ఇన్వెస్ట్ చేసుకున్నాను. ఇది పర్ల్ చైన్, మువ్వలు, బ్లాక్ గ్లాస్ బీడ్స్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కుందనే. ఇక్కడ కుందన్స్ దాంట్లో దొరికిందంటే కొనుక్కున్నవే. ఈ సిల్వర్ కలర్ ఆర్ వైట్ కలర్ గ్లాస్ బీడ్స్, స్టోన్స్, మనకి బ్యాక్ సైడ్ చైన్స్ యూజ్ అవుతాయి కదా, సో అవి, ఈ నెక్లెస్కి వాటికి హుక్స్ ఉంటాయి కదా అవి, సో స్టోన్స్. ఇలాగా ఏంటి అంటే వన్స్ నేను ఏదైనా మెటీరియల్ కావాలి అని ఆఫ్లైన్కి వెళ్తానా, అక్కడ ఏదైనా కనిపిస్తే కొంచెం తీసుకొస్తాను. ప్యాకెట్స్ వైజ్గా కొంతమంది అమ్ముతారు కొన్నిసార్లు, కొంతమంది గ్రాముల లెక్క అమ్ముతారు. నాకు నచ్చింది అనిపించింది యూజ్ అవుతుంది తీసుకొని వస్తాను. నా ఫేవరెట్ వాట్ వి సే, దీన్ని ఏమంటారు, జ్యువెలరీ వైర్ అంటాను కదా, ఎప్పుడు ఎలా పడితే అలా గ్లైడ్ అయిపోద్ది అని. నిజంగా అలాగే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం. కొన్ని టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ దీంతో చేశాను కదా, సో ఇదే బేస్ మెటీరియల్ కోసం నేను ఈ క్లిప్స్ అనేవి ఆర్డర్ పెట్టాను, ట్రై చేద్దాము అని. ఇంకా ఓపెన్ చేయలేదు, నేను స్టార్ట్ చేయాలి. ఈ బాక్స్ వచ్చేసరికి మన జ్యువెలరీ కుందన్స్ బాక్స్. దీంట్లో మనకి డ్రాప్ షేప్, సర్కిల్ షేప్, ప్లెయిన్ స్టోన్ ఉంటుంది కదా అది, కలర్స్లో కూడా మనకు ఉన్నాయన్నమాట. సారీ, చేశారు కదా, పింక్, ఇది వైట్ స్మాల్ కుందన్స్ అన్నమాట, చిన్న సర్కిల్. సో స్కై బ్లూ, గ్రీన్. మీరు చూసారు కదా, పైనుంచి ఒక లుక్ అయితే వేసేయండి. డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్లో మనకి కుందన్స్ ఉంటాయి కదా, అవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. మీరు చూడొచ్చు, ఇది గోల్డ్ షేడ్లో. అన్నీ ఓపెన్ చేయను, సో మనకి ట్రయాంగిల్ షేప్లో కానీ గోల్డ్ అన్నమాట. సో ఇది ఈ బాక్స్ అయితే చూసారు కదా, నెక్స్ట్ బాక్స్లోకి వెళ్ళిపోదాము. సో ఈ ట్రేలో వచ్చేసరికి మనకి సీషెల్స్, ఇలాగా వుడెన్వి బాల్స్ లాగా ఉంటాయి కదా, సో డార్క్ బ్రౌన్, కొంచెం లైట్ బ్రౌన్లో, క్రీమ్ షేడ్లో, అండ్ ఇలాంటి పర్ల్స్. నాకు నేమ్స్ కూడా తెలీవు, ఏదో వెళ్ళడం తెచ్చుకోవడం అనమాట. వేలు ముద్రలాగా చేస్తాను. షాప్కి వెళ్ళానంటే నాకు అది కావాలి ఇది కావాలి అని. సో చూసారు కదా, అండ్ వాట్ వి సే, లెటర్స్తో కూడా నా దగ్గర కొన్ని ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఉన్నాయి ఇవి. బట్ నాకు చాలా ఇష్టం కస్టమైజ్డ్. కొన్ని అయితే వాడను నేను, పిసినారి అయిపోద్దేమో అని. చూసారు కదా, అండ్ పామ్ కలర్ సీషెల్స్, దీన్ని ఏమంటారు, వైట్లో మనకి లెటర్స్ అన్నమాట, బ్లాక్లో లెటర్స్. అండ్ మనము మ్యాక్సిమం ఎక్కువగా మన ఫ్రెండ్షిప్ బ్యాండ్స్కి వాటికి యూజ్ చేస్తారు చూడు లెటర్స్తో, సో అలాగా. ఇవన్నీ సెట్ అనుకుంటా నాకు తెలిసి, అందుకే అన్నీ ఒక రకంగా ఉన్నాయి. సో ఈ ట్రేలో వచ్చేసరికి ఇలాగా. మీకు ఒక టిప్ చెప్తాను, మీరు ఎప్పుడైనా సరే ఇలాగా మీకు ఇష్టమైన దాని మీద ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే, స్టార్ట్ ఎవ్రీ మంత్ అన్నమాట. ఒక 1000 2000 ప్రతి నెల ఇన్వెస్ట్ చేస్తూ కొంచెం తీసుకుంటే ఇంత అవుతుంది అనమాట. ఇదే టిప్, నేను అదే ఫాలో అయ్యాను. ఇంట్లో కలర్స్ కుందన్స్ లాగా, బాల్స్ లాగా చాలా, ఇవన్నీ సెట్స్ అన్నమాట. మనము డిఫరెంట్ సైజెస్లో, డిఫరెంట్ కలర్స్లో మనకి మీషోలోనే అవైలబుల్గా ఉంటాయి.
మీరు ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సో, ఇది బాల్స్ మనకి యాంటిక్ సిల్వర్‌లో. ఇవన్నీ గ్లాస్ బీడ్స్ అన్నమాట. కలర్స్ గ్లాస్. ఇప్పుడు గ్లాస్ బీడ్స్ చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి. చూసారు కదా! ఇలా డిఫరెంట్ షేడ్స్‌లో ఇవన్నీ. ట్రే అన్నమాట. దీంట్లో మనకి వ్యాక్స్ షీట్స్ ఎక్కువగా జ్యువెల్లరీ మనము స్టిక్ చేస్తాం కదా! దానికి యూజ్ చేస్తాము. సో, మనకి థ్రెడ్స్ ఇన్విజిబుల్ చైన్‌కి యూజ్ చేస్తారు కదా! అది ఇదే అన్నమాట. అల్యూమినియం వైర్. ఇవన్నీ మనకి ఆర్డర్ చేస్తాం కదా! జ్యువెల్లరీ మేకింగ్‌లో ఏదైనా కిట్ కానీ, కుందన్స్ కానీ అలాంటివి. అలాంటప్పుడు మనకి ఫ్రీగా ఇస్తారు ప్రతిసారి ఇది. సో, అలాగా. అండ్ నేను ట్రై చేద్దామని చెప్పేసి ఈ పంచ్ నీడిల్ సెట్ ఆర్డర్ పెట్టాను. కానీ ట్రై చేయలేదు. అడగండి మీరు కామెంట్స్‌లో. గట్టిగా అడిగితే నేను చేసేస్తాను. అలా ప్రెషర్ ఉంటే గాని ఏ పని జరగదు. సో, ఈ కడ్డానా బీడ్స్, ఇది గోల్డ్ అండ్ సిల్వర్. కీలంటాం మేమైతే. నాకు పేర్లు గూడా కరెక్ట్‌గా తెలీదు. సో, అవి డిఫరెంట్ కలర్స్. ఇదిగోండి పంచ్ నీడిల్. మనకి ఎలా యూజ్ చేయాలో కూడా తెలీదు. బట్ ట్రై చేయాలని ఉంది. ట్రై చేద్దాం. అండ్ స్టిక్కర్స్. ఆర్డర్ పెట్టుకున్నాను. ఇలా వేరియస్‌గా వస్తుంది అని చెప్పేసి. కానీ నాకు నచ్చలా. నేను అప్పటికే నా రిటర్న్ ఆర్డర్ అనేది అయిపోయింది. ఇంక ఉంచేసుకున్న. యుక్తిక అయినా యూజ్ చేస్తది కదా! వన్స్ దానికి అర్థమవుతాయని ఇంకా ప్రాజెక్ట్స్‌లో వాటిల్లో ఉంచేసుకున్నాను. ఈ డబ్బాలో మొత్తం అన్నీ మనకి బాల్ చైన్స్ అనేవి ఉంటాయి. అండ్ దీన్నేమంటారు షీట్ లాగా ఉంటది కదా! లాస్ట్ టైమ్ నేను ఫ్లవర్ వాష్ చేసింది దీంతోనే. వేరియస్‌గా ఉంటాయన్నమాట. చూసారు కదా! డిఫరెంట్‌వి. ఒకటని కాదు, రెండని కాదు. కొన్ని షేడ్స్ తేడా గూడా ఉంటది. ఇప్పుడు దీనికి షేడ్ చూసారా తేడా ఉంది. మనం ఒకసారి పర్చేస్ చేసిన తర్వాత మళ్ళీ ఆ షేడ్ మనకొస్తదో రాదో కూడా తెలీదు. మనకి దీంట్లో వచ్చేసరికి మనకి జ్యువెల్లరీకి కావాల్సిన టూల్స్ అన్నమాట. సో, వైర్ అది కట్ చేయడానికి, మౌల్డ్ చేయడానికి ఇలా తిప్పుతాను గదా! అది. సో, అవన్నమాట. అండ్ B7000 గ్లూ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు జ్యువెల్లరీ చేయాలనుకుంటే. సో, ఇలా ర్యాండమ్‌గా ఇవైతే ఇలా పెట్టుకున్నాను. అండ్ ఎక్స్‌ట్రా స్టాప్లర్, కట్టర్ అవున్నాయి. సో, దీంతో నా జ్యువెల్లరీ సెక్షన్ అయిపోయింది. మధ్యలో ఏదైనా వస్తే మళ్ళీ చూపిస్తాను. ప్రెజెంట్ అయితే జ్యువెల్లరీ సెక్షన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ నేనెప్పుడు యూజ్ చేసినా నన్నడిగేది ఈ కట్టర్స్, షేప్ కట్టర్స్ ఉన్నాయి కదా! ఎక్కడ తీసుకున్నారని. ఆల్‌మోస్ట్ రూ. 200 అంతే కాస్ట్ పడింది. బట్ చాలా యూజ్ ఉంటాయి తెలుసా? ఎస్పెషల్లీ పిల్లల స్కూల్ ప్రాజెక్ట్స్‌కి చూడండి స్టార్ షేప్, హార్ట్ షేప్ ఏం లేదు. గ్లిటర్ షీట్ కానీ, పేపర్ గాని పెట్టి కట్ చేసేసేయడమే. చాలా వర్క్ అవుతది. గ్రీటింగ్ కార్డ్స్‌కి అండ్ ఇవి రీసెంట్‌లీ పర్చేస్ చేశాను. మీరు క్యాలెండర్ దాంట్లో చూసుంటారు. సో, డిఫరెంట్ పేపర్ కట్టర్స్ అన్నమాట. ఎడ్జెస్‌కి వాటికి ఏదో చిన్న ఫినిషింగ్ ఇద్దాం అనుకున్నప్పుడు యూజ్ అవుతాయి. ఇది కూడా ఆల్‌మోస్ట్ 200 ఆ రేంజే. సో, పేపర్ కట్టర్స్ చూపించాను. మరి పేపర్స్ కూడా చూపించాలి కదా! ఏం లేదు. మనకి కలర్ పేపర్ సెట్ ఉంటది కదా! సో, 100 షీట్స్ అనో, 50 షీట్స్ అనో వేరియస్ కలర్స్ అది. సేమ్ అలాగే మనకి గ్లిటర్ షీట్స్ కూడా ఆల్రెడీ వాడుతున్నాను. ఎందుకంటే ఇది క్రాఫ్టింగ్ సీజన్ గదా! న్యూ ఇయర్ కార్డ్స్, క్రిస్మస్ కార్డ్స్ అవి. ఇందాక మనకి జ్యువెల్లరీ దాంట్లో చూపించడం మర్చిపోయాను. ఓహెచ్‌పి షీట్స్. సో, ఇలాగా నేను మనకి బనియన్స్, టీ షర్ట్స్ వాటికి ఇస్తారు గదా! ఆ బ్యాగ్‌లో పెట్టుకున్నాను. సో, ఓహెచ్‌పి ట్రాన్స్‌పరెంట్ షీట్స్ ఇవి కూడా నేను ఆన్‌లైన్‌లోనే తీసుకున్నాను. హియర్ ఆర్ మై రోల్. దీంట్లో గిఫ్టింగ్ పేపర్స్ ఉన్నాయి. క్యాన్వాస్ రోల్ ఉంది. అండ్ రీసెంట్‌గా పర్చేస్ చేశాను. దీన్నేమంటారు క్రీప్ పేపర్ రోల్. సో, అవి కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. సో, అలాగా. అండ్ నేను ఒకసారి మీకు గుర్తుంటే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పేసి క్రాఫ్టింగ్ మెటీరియల్స్ అని ఒక టూర్ చేశాను. దాంట్లో
ఇవి చూపించాను ఈ షీట్స్. సో, ఆల్రెడీ నేను ఒక షీట్ వాడుతున్నా. ఒక షీట్ బయట పెట్టాననమాట. వాటర్ పడుతుంది. సో, ఇలాగ షీట్ కిందనేసుకొని మనము షూట్ చేసేసుకోవడమే. చాలా యూజ్ ఉంది తెలుసా ఇది. ఇందాక వీడియోలో చూపించాను కదా ర్యాక్‌లో పెట్టింది. సో, నేను ఎక్కువగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్‌కి యూజ్ చేసే బేస్ ఇది. ఇదేంటంటే కీ చైన్ బేసెస్ అనమాట. కానీ మనం వాడకం మామూలుగా ఉండదు కదా! రకరకాలుగా వాడుతూ ఉంటాను. సో, స్క్వేర్ షేప్, రెక్టాంగిల్ షేప్, సర్కిల్ షేప్ అలాగా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, స్మాల్ మ్యాగ్నెట్స్. సో, వీటితోనే మనకి కీ చైన్స్‌వి ఇస్తారు. రీసెంట్‌గా ఇవి ఈకలు తీసుకొని వచ్చాననమాట. ఆఫ్లైన్‌లో కనిపిస్తే ఈ చిన్న ప్యాకెట్ తీసుకొని వచ్చాను. నా లైఫ్ విత్ కిట్టు నేమ్ ప్లేట్‌లో కూడా యూజ్ చేశాను కదా! అది ఇదే అనమాట. చూసుంటే నేను మీషో ఆర్డర్స్‌లోనే చూపించాను. ఈ ట్రేస్ చాలా యూజ్ అవుతున్నాయి. దీస్ ఆర్ మై లైనర్స్, గ్లాస్ కలర్స్ అండ్ గ్లాస్ లైనర్స్ ఇలాగా పెట్టుకున్నాను. ఇవి ఫెవిక్రిల్ బ్రాండ్ నుంచే. మనకుంటాయి కదా రెడ్ కలర్, యెల్లో కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్ అలాగా. సో, ఇది బ్రషెస్ దీంట్లో కొన్ని వాడతాను, కొన్ని వాడను. కొన్ని కొత్తవి ఇంకా ఓపెన్ చేయాలి, కొన్ని పాడైపోయినవి అన్నీ దీంట్లోనే ఉంటాయి. సో, దిస్ ఈజ్ మై రీసెంట్ పర్చేస్. బట్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ఇలాగా మనము ఫోల్డ్ చేసేసుకొని మూడేసేసుకోవడమే. మోస్ట్‌లీ, మేజర్‌లీ నేను బాగా యూజ్ చేస్తాను ఫినిషింగ్స్ కోసం. కొంచెం లుక్ యాడప్ చేయడానికి. అదంతా ఈ బ్యాగ్స్‌లోనే ఉందనమాట. సో, చూపిస్తాను. ఫస్ట్ అయితే వూల్స్ నుంచి థ్రెడ్స్ దాకా. దీంట్లో వేరియస్ కలర్స్ ఉన్నాయి. కొన్ని డబుల్ ఉన్నాయి. కొన్ని కలర్స్ లేవు. మీకు అర్థమవుతుంది కదా! జ్యూట్, ఇది మ్యాక్రాన్ థ్రెడ్, ఇది కూడా అలాంటిదే వూల్స్. సో, ఆల్ థ్రెడ్స్ అనేవి ఈ బ్యాగ్‌లో పెట్టుకున్నాను. ఇది నా లేసెస్ బ్యాగ్ అనమాట. దీంట్లో నేను 3 కలర్స్ మోస్ట్‌లీ ఇన్వెస్ట్ చేశాను. వైట్, వైట్, బ్లాక్ అండ్ మనకి గోల్డ్. నేను ఒకటి చెప్తాను. ఇలాగ మనకి వైట్ లేసెస్ అన్నీ ప్యాక్ ఆఫ్ 6 మనకి మీషోలో 200 అలా ఉంటాయి. 10 మీటర్స్ కలిపి. అలాగా నేను ఇయన్నీ తీసుకున్నాననమాట. సో, ఏదెప్పుడు యూజ్ అవుతదో మనకు తెలీదు. బట్ క్వాలిటీ పరంగా చాలా బావుంటది. మీరు కావాలంటే డ్రెసెస్‌కి చేయొచ్చు. కానీ నేను మాత్రం అలా చేయలేదు. జస్ట్ ఐ యూజ్డ్ ఇట్ ఫర్ మై ఆర్ట్. ఉంది బ్లాక్‌లో. వేరే మోడల్స్ ఉంటాయి, థీమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. జస్ట్ యూ నీడ్ టు చెక్ అప్ ఆన్ మీషోలో. అండ్ ఒక మల్టీ కలర్ లేస్ కూడా మీరు గుర్తుంటే నేను స్టార్టింగ్‌లో ఒక బ్యాగ్ అనేది చేశాను కదా! హార్ట్స్‌లో. దట్ టైమ్ ఐ యూజ్డ్ దిస్ లేస్. సో, అలాగా. ఇదైతే నాకు తెలిసి ఏదో శారీ ఇది. నేను ఇది చింపేసి తీసినట్టు గుర్తు కదా! సంథింగ్ లైక్ దట్. సో, వేరియస్‌గా మాక్సిమమ్ ప్యాక్ ఆఫ్ 6, ప్యాక్ ఆఫ్ 4 ఇలాగ ఉంటాయి కదా లేసెస్. మీషోలో మీరు చూడండి దొరుకుతాయి. సో, అలాగే తీసుకున్నాను. ఎప్పుడు ఇదిగోండి ఎంత సన్నంగా ఉందో. మనం క్రాఫ్టింగ్‌కి యూజ్ చేసేవన్నీ హై క్వాలిటీ ఏమీ అవసరం లేదు. చూడండి ఈ లేస్. అంత హై క్వాలిటీలో మనము యూజ్ చేసేయాలని కాదు. జస్ట్ తక్కువ కాస్ట్‌లో మన అవుట్‌పుట్ బాగా టర్న్ చేయగలుగుతున్నామా లేదా? మెటీరియల్స్ ఏమేమి యూజ్ చేస్తున్నాం అది ఇంపార్టెంట్. సో, మేము రీసెంట్‌గా కొన్న పిల్లో బ్యాగ్‌ని పిల్లో కవర్ ఉంటది కదా! ఆ బ్యాగ్‌ని ఇలాగ నేను ఫ్లవర్స్ వాటిని పెట్టేశాను. దీంట్లో నేను కొనిన ఫ్లవర్స్ కన్నా అనియల్కాలికి ఎంగేజ్‌మెంట్ ప్లాటర్ అని ఇంకా రకరకాలుగా చేశాను గదా! సో, వాళ్ళు నాకు మెటీరియల్స్ ఇస్తారనమాట. చూడండి. దాంట్లో మిగిలిపోయేవే ఎక్కువనమాట. నేనలా ఉంచేసుకున్నాను. ఇదైతే నేను ఇన్వెస్ట్ చేసుకున్నా. ఈ ఫోమ్ ఫ్లవర్స్ అనేవి. మీరు చూసుంటే నేను ఆ ఆర్డర్‌లో పెట్టాను. అండ్ దిస్ ఈస్ ఆల్సో వాట్ ఐ పర్చేస్డ్. రెడ్ కలర్. ఇది మల్టీ కలర్ ఫోమ్ ఫ్లవర్స్ మనకి. ప్యాక్ ఆఫ్ 50 అని ఉంటాయి. ప్యాక్ ఆఫ్ 100 అని ఉంటాయి. సింగిల్ కలర్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ వాళ్ళకి చేశాను కదా నేను ఎంగేజ్‌మెంట్ రింగ్ ప్లాటర్స్.
దాంట్లో మిగిలిన ఫ్లవర్స్. ఇది రీసెంట్‌గా కొన్నట్టు అనుకుంటా. ఓపెనే చేయలేదు. ఇది లీవ్స్ లాగా. ఇది కూడా. చూడండి దీని మీద ప్యాకెట్ అనేది ఈ ప్యాకెట్ అంతా 40 రూపీస్. అట్‌లీస్ట్ దీంట్లో నాకు తెలిసి 12 సెట్స్ దాకా వచ్చుంటాయి. సో, ఇది అంతే. ప్యాక్ ఆఫ్ 30. నేనొకసారి విజయవాడ ఆన్ ద స్పాట్ వెళ్ళాను. మీరు వీడియోలో చూసుంటారు ఒకసారి నేను షార్ట్‌లో చెప్పాను. ఎమర్జెన్సీగా వెళ్ళాల్సొచ్చింది అని. అప్పుడు జెప్టోలో అనుకుంటా. బ్లింకిటో నాకు తెలీదు. అప్పుడు ఆర్డర్ పెట్టుకున్నాను. కలర్ పెన్స్ అండ్ కొన్ని మనకి అక్రిలిక్ కలర్ సెట్ ఉంటది కదా! 12 పెయింట్స్ అలాగా. అలా కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాననమాట. అక్కడ కుదిరితే అక్కడ షూట్ చేద్దామని. సో, అప్పుడు ఈ జెల్ పెన్స్ అనేవి కొనుక్కున్నాను. సో అండ్ మాక్సిమం నేను నా డీఐవైస్‌లో యూజ్ చేసేది ఈ కలర్ స్కెచ్ పెన్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఇన్వెస్ట్‌మెంట్. ఎస్పెషల్లీ పిల్లలకి కొంచెం ఊహొచ్చింది అనంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఆన్ దిస్. మా యుక్తికకి ఇంకా ఊహ రాలేదు. పిచ్చ పిచ్చగా గీసేస్తుంది. అందుకే ఇంకా జాగ్రత్తగా ఉండాలి దానికి. వన్స్ వాళ్ళకి అర్థమైపోయినప్పుడు యూ కెన్ పర్చేస్ అండ్ గివ్ ఇట్. సో, క్లే టూల్ అండ్ మండలా టూల్, డాటింగ్ టూల్ వాటెవర్ యూ సే అవన్నీ దీంట్లో పెట్టుకున్నాను. ఇరిగిపోయిన కప్పులో చూసారు గదా! సో, దీంట్లో వచ్చేసరికి నా మిర్రర్ బాక్స్ ఇది. ఈ బాక్స్ నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. ఫస్ట్ ఒకటి తీసుకున్నా. దీంట్లో పెయింట్స్ పెట్టేదాన్ని. కానీ ఇప్పుడు ప్రెజెంట్ పెయింట్స్ తీసేసాను. తీసేసి ఇలా మిర్రర్స్ అనేవి పెట్టుకున్నాను. మీరు చూసుంటే డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ సైజెస్. కొన్ని ఆఫ్‌లైన్‌లో కొన్నాను. కొన్ని ఆన్‌లైన్‌లో కొన్నాను. చిన్న ప్యాకెట్స్‌లో చిన్న సైజెస్ నుంచి డిఫరెంట్ సైజెస్ దాకా. మనకిలా ప్యాకెట్ అనేది అమ్ముతారు. అరౌండ్ 90 రూపీస్, 70 రూపీస్ నాకు రేట్ గుర్తులేదు. సో, అలాంటివి 2 పెట్టుకున్నారనుకోండి, మీ దగ్గర డిఫరెంట్ షేప్స్ అండ్ మనకి మెటీరియల్ అనేది వచ్చేస్తది. మీరు ఒక ఫ్లవర్ వాష్ చేయాలనుకున్నా యూజ్ చేయొచ్చు. మిగిలినవి మళ్ళీ దాచుకొని మళ్ళీ ఇంకో డీఐవైకి యూజ్ చేసుకోవచ్చు. వి ఆల్మోస్ట్ ఫినిష్డ్ అనమాట. వి మూవ్ టు ద లాస్ట్ పార్ట్. నేను నా డీఐవైలో యూజ్ చేసేది ఎక్కువగా ఈ ఎంబ్రాయిడరీ రింగ్స్. లిటరల్లీ నాకు అనిపిస్తది. ఏదైనా మనము గిఫ్టింగ్‌కి కానీ, దీంతో నాకు లేనిపోని ఐడియాస్ ఎన్నొస్తాయి తెలుసా? లిటరల్లీ కొన్ని చూడండి రీయూజ్ చేస్తాను నేను మళ్ళీ. అన్నీ నేనేం చేసుకుంటాను అండ్ చాలా మందికి డౌట్ ఏంటంటే, మీరు చేసిన డీఐవైస్ ఏం చేస్తారు అని. నేను కొన్ని ఉంచుకుంటాను. కొన్ని ఎవరికైనా నచ్చాయి అనంటే వాళ్ళకి ప్రెజెంట్ చేసేస్తాను. అండ్ వాళ్ళకి నీడ్ ఉన్నవి కూడా నేను తయారు చేసి వీడియో తీసేసుకుంటాను. సో, అలా జరుగుతూ ఉంటది. ఎంబ్రాయిడరీ రింగ్స్ డిఫరెంట్ సైజెస్. సో, నాకు చాలా ఐడియాస్ వస్తాయన్నమాట ఈ ఎంబ్రాయిడరీ రింగ్స్‌తో. సో, దీస్ ఆర్ ఎంబ్రాయిడరీ థ్రెడ్స్. మనము ఎక్కువగా ఎంబ్రాయిడరీ చేయడానికి ఉపయోగించాలి. కానీ నేను దానికి తప్ప అన్నిటికి యూజ్ చేస్తాను. ఎందుకంటే నాకు చాలా ఉంది ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలని. యుక్తిక స్కూల్‌కెళ్ళిపోయినప్పుడైనా సరే మంచిగా క్లాస్ పెట్టుకొని మరి నేర్చుకోవాలనుకుంటున్నా. చూద్దాము. ప్రెజెంట్ అయితే మీరు నమ్మరు. ప్రతీదీ నేను నా థాట్స్ పెట్టి ఏదైనా ఐడియాస్ పినింట్రెస్ట్‌లో చూసి, అలా చూసి చేయడమే తప్ప నేనెక్కడ ఏది నేర్చుకోలేదు. ఇవి సిల్క్ థ్రెడ్స్. ఎక్కువగా సిల్క్ బ్యాంగిల్స్‌కి వాటికి యూజ్ చేస్తారు. అండ్ హియర్ కమ్స్ ద కుందన్స్ బాక్స్. దీంట్లో చూడండి గ్రీన్ కలర్ డ్రాప్ షేప్, బ్లూ కలర్ సర్కిల్ షేప్ ఇలా వేరియస్ అన్నమాట. సైజెస్ వేరేగా ఉంటాయి. షేప్స్ వేరేగా ఉంటాయి. ఇలాగా ఆర్డర్ చేసుకున్నవి కొన్ని, బయట నుంచి తెచ్చినవి కొన్ని, ఇలా చిన్న బాక్సెస్ వేసుకున్నాను. దిస్ ఈస్ మై పర్ల్ బాక్స్ అన్నమాట. దీంట్లో అన్ని పర్ల్స్ ఉంటాయి. గోల్డ్, కాపర్, బ్లాక్ వేరియస్ అన్నమాట. సో, మీరు చూడొచ్చు. దీంట్లో హాఫ్ కట్ పర్ల్స్ ఉన్నాయి. ఫుల్ పర్ల్స్ ఉన్నాయి. సో, ఇలా అయితే ఆర్డర్‌గా కొంచెం నీట్‌గా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఎంత ఆర్గనైజ్ చేసుకున్నా, ఎంత ఏం చేసినా, మనం డీఐవై షూట్ చేస్తున్నప్పుడు మాత్రం అన్నీ పీకేస్తాము, తీసేయాలి, పెట్టాలి. ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్నమాట.
సో, అందుకే అంటాను డీఐవైస్‌కి నేను చాలా కష్టపడతాను. ఆ కష్టం నాకు చాలా ఇష్టమని. సో, దట్ ఇష్టం ఇంతవరకు తీసుకొచ్చింది, ఇన్ని కొనిపించింది, ఇన్ని వాడటం కానీ, క్రియేట్ చేయడం కానీ ఇదంతా జరిగింది. సో, ఆ ఇష్టాన్ని ఐ మీన్ నా ఇష్టాన్ని మీరు ఇష్టపడుతున్నందుకు ఐయామ్ సో గ్లాడ్. సో, మెటీరియల్స్ టూర్ అయితే చేసేసాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా లింక్స్ కావాలన్నా ఇంకా రిలేటెడ్ టు డీఐవైస్ గురించి కావాలి అనంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అంతే మరి వీడియో నచ్చితే ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ అయిపోండి. నెక్స్ట్ హోమ్ టూర్ అయితే చేస్తాను. బాయ్.